సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రతి ఒక్క హిందూకి జై శ్రీరామ్. స్వస్తి స్త్రీ శోభకృత నామ సంవత్సర సోమవారం శుక్ల ద్వాదశి నాడు అనగా తేదీ 22/1/2024 సోమవారం ఉదయం 11 గంటలకు అయోధ్యలోని భవ్య శ్రీరామ ప్రారంభం కావడం మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రతి ఒక్క హిందూకి గర్వకారణం. ఇంతటి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ హిందువు కూడా వృధా చేసుకోకుండా వారి వారి గ్రామాల పట్ల ఉన్న దేవాలయంలో ఎంతో వైభవంగా జరుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పి మనవి. ఎందుకంటే సనాతన ధర్మం గురించి ఎంతో మంది ఎన్నో కారు కూస్తలు కూస్తూనే ఉన్నారు, పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ సనాతన హిందూ ధర్మాన్ని మనం చాటుకునే సమయం మనకు రానే వచ్చింది. ఈ యొక్క సమయాన్ని మనం వృధా చేసుకోకుండా మన వంతు కృషిగా ప్రతి ఒక్క గ్రామాన దేశమంతా మారుమోగేలా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చీడపరుగులు మన హిందూ ధర్మంలోని కొంతమందిని పక్కదావ పట్టించే ప్రయత్నం చాలా మంది చేస్తున్నారు. అయితే అలాంటి వారికి కూడా అర్థమయ్యే విధంగా ఈ యొక్క పండుగని మనం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగేలా మనం జరుపుకోవాలి. ఈ యొక్క పండుగని హిందువు అని పుట్టిన ప్రతి ఒక్కడు కూడా గర్వపడాలి. ఈ యొక్క పండుగను జరుపుకొని ప్రతి ఒక్క శ్రీరామనవమికి మనం గ్రామాలు మొత్తం మారుమోగేలా శ్రీరామనవమి జరుపుకుంటూ ఉంటాం. అయితే వాస్తవానికంటే అంతకంటే గొప్పగా జరుపుకోవాల్సిన పండుగ అయితే ఇదే మనకి. ఎందుకంటే శ్రీరాముడు ఆ యొక్క అయోధ్యలో నెలకొనబోతున్నాడు. ఈ యొక్క పర్వదినాన్ని ఏ హిందువు కూడా వృధా చేసుకోకుండా ఈ యొక్క పర్వదినాన రోజున ప్రతి ఒక్కడు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా మారుమోగిద్దాం. హిందూ ధర్మానికి ఉన్న శక్తి ఏంటో చూపిద్దాం. జై శ్రీరామ్. హిందువులంతా ఏకమవ్వాల్సిన సమయం రానే వచ్చింది. మనమందరం ఒకటవుదాం. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. శ్రీరామ రామ రామేతే రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. జై శ్రీరామ్.